ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరెలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టేసేయండి. సరేనా? సో ఇప్పుడు మనం ఈ వీడియోని ఎందుకు చేస్తున్నామంటే చాలా రోజులైపోయింది కదండీ మనందరం కలిసి. ఇవాళ ప్రతిరోజు కుకింగ్ చేస్తూనే ఉంటున్నాము. ప్రతిరోజు కుకింగేనా, ఒక చిన్న చిన్న వీడియోస్ని, వ్లాగ్స్ని ఏదో ఒకటి సెండ్ చేయాలని ఒక ఆలోచన అనేది వచ్చింది. సో నేనైతే ఎక్కడికి వెళ్ళను. సో అందుకనే వ్లాగ్స్ అనేవి ఏమీ చేయను. ఇప్పుడు మీకు ఒక చిన్న వీడియో క్లిప్ని ఇవ్వాలని చెప్పి చాలా రోజులైపోయింది అందరితో మాట్లాడి అని నేను ఇవాళ ఈ వీడియో క్లిప్ని చేస్తున్నానన్నమాట. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటంటే ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నేను చెప్పిన మాటలు కానీ, నేను చెప్పే ఈ వీడియోస్ కానీ ఏదైనా సరే మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే నా నోటిఫికేషన్స్ ఏవి కూడా మీకు రావు. సో అందుకోసం నా నోటిఫికేషన్స్ కోసమైనా సరే మీరు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. మీకు ఏదైనా ఒక వీడియో కావాలి, ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కనుక ఒక స్మాల్ కామెంట్ ఇవ్వండి. సో ఈ వీడియో క్లిప్లో కూడా నేను ఒక చిన్న నోటిఫికేషన్ కూడా తీసుకువచ్చాను. ఆ నోటిఫికేషన్ ఏంటంటే, నేను ఇప్పుడు కుకింగ్ ఛానల్ మాత్రమే చేస్తున్నాను. సో ఈ కుకింగ్ ఛానల్ వలన కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను డైలీ చేస్తున్నాను, కాకపోతే నాకు అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే నాకు 2 కిడ్స్ ఉన్నారు కదా. సో జెస్సీ క్రియేషన్స్ అని పెట్టాను. జెస్సీ తనకి ఇంకా 6 మంత్సే. సో తనకి ఇంకా అన్నప్రసన్న కూడా కాలేదు. మా ఫస్ట్ పాపకి వచ్చేసి రేపు ఆగస్టు 16th అనమాట తన బర్త్డే. సో తనకి రేపు 16 వస్తే 2వ సంవత్సరం పూర్తవుతుంది. సో తను మీకు తెలిసే ఉంటుంది, మీ ఇంట్లో చాలామంది పిల్లలు ఉండే ఉంటారు. ఆ పిల్లల వల్ల ఇంట్లో ఎలా ఇబ్బంది అవుతుంది అనేది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నాది అదే సిచ్యువేషను. అయినా సరే నేను కడుపుతో ఉన్నప్పుడే ఈ వీడియోని అంటే ఈ ఛానల్ని క్రియేట్ చేశాను. సో అప్పుడంటే అమ్మ ఉంది, అమ్మ వల్లనే నేను ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అమ్మ డెలివరీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది, అందుకని కొంచెం కష్టపడుతున్నాను. వీడియోని చేయడానికైతే చేసేస్తున్నాను, కాకపోతే వాయిస్ రికార్డ్ ఇవ్వడానికి, వీడియోస్ని క్రియేట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టిద్ది. సో దానికోసం నాకు అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుందన్నమాట. అందుకోసం నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. నా దగ్గరికి వచ్చి చాలామంది ఇంటికి కానీ లేదంటే నేను బయటికి వెళ్ళినా సరే చాలామంది అడుగుతున్నారు, అక్క ఇవాళ ఏం చేసావు, ఇవాళ ఏంటి వీడియో స్పెషల్ ఏంటి, ఇవాళ ఎందుకు చేయలేదు అని క్వశ్చన్స్ వేస్తున్నారు. సో నా కారణం ఏంటంటే నా కిడ్స్ వల్ల, నా పిల్లల వల్ల నేను చేయలేకపోతున్నాను. సో అందుకోసం నేను ఈ వీడియోస్ని చేస్తాను, కానీ 2 డేస్కి ఒకసారి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే యూట్యూబ్ అనేది డైలీ ఒక నోటిఫికేషన్ అనేది మన దగ్గర నుంచి రావాలి అని చెప్తున్నారు. ఆ డైలీ రావడానికి కూడా నేను చాలా వరకు మ్యాక్సిమం 99% వరకు నేను నైట్ పడుకునే వరకు కూడా నేను ఈరోజు ఏం వీడియో పెట్టలేదు అని ఆలోచిస్తూనే ఉంటున్నాను. మీకు నేను ఒక నోటిఫికేషన్ చెప్తాను అని చెప్పాను కదా, అది ఏంటంటే ఈ కుకింగ్ ఛానల్ వలన డైలీ పెట్టలేకపోతున్నాను అంటున్నాను. సో డైలీ చేసే పని ఏంటంటే నేను ప్రేయర్ చేసుకుంటానండి. నా పేరు మేరీ. సో నేను క్రిస్టియన్ని, నేను చర్చ్కి వెళ్తాను. ఈ చర్చ్కి వెళ్ళేటప్పుడు నేను ఏం చేస్తాను, అసలు డైలీ ప్రతిరోజు ఒక చర్చికి వెళ్ళే ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే చర్చ్కి వెళ్ళకుండా పోనీ ఈ టైంలో లాక్డౌన్ కదా. సో లాక్డౌన్ వలన మనం చర్చ్కి వెళ్ళట్లేదు. అందుకోసం నేను ఇంట్లోనే ఎలా వాక్యం చదువుకుంటాను, ఎలా ప్రేయర్ చేసుకుంటాను అనే విషయం అంతా కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చర్చ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ప్రతి వాగ్దానం నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఎంతగానో ఆశపడుతూ నేను ఈ వీడియో క్లిప్ని మీకు సెండ్ చేస్తున్నాను అనమాట. సో నేను వేరే ఇలా దేవుని గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ జెస్సీ క్రియేషన్స్ కుకింగ్ ఛానల్ ఉంది కదా, సో అందులో అయితే క్రియేట్ చేయడం జరగదు. అందుకోసం నేను దేవుని గురించి ప్రత్యేకంగా ఒక ఛానల్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం నేను వేరే కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అది కూడా నేను ఒక డేట్ ఫిక్స్ అయ్యాను. అది కూడా ఆ డేట్ అనేది నేను నోటిఫికేషన్ ద్వారా మీకు చెప్తాను.
క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే కనుక ప్రతి ఒక్కరు నా ఛానల్ని ప్రతి ఒక్కరు చూసి మీ అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక క్షమించండి. నేను కుకింగ్ ఛానల్లో నాకు ఎంతైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్టే ఈ కొత్త ఛానల్ని కూడా క్రియేట్ చేయడానికి ఆ సపోర్ట్ నాకు కావాలండి. మీ సపోర్ట్ కోసం నేను ఎంతగానో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నేను సబ్స్క్రైబ్ చేయమన్నాను కదా అనేసి సబ్స్క్రైబ్ చేసేయద్దండి. బికాజ్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఆ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా? అలా అని నేను సబ్స్క్రైబ్ చేయండి అని ప్రతిసారి చెప్తాను. కాకపోతే మీకు నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టచ్చు. సో నేను దాన్ని రికవర్ చేసుకోగలను. సో ఒకవేళ నచ్చినట్లయితే కనుక మీరు కంపల్సరీ ఒక లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఓకేనా? నేను క్రియేట్ చేసే కొత్త ఛానల్ని కూడా మీరు తప్పకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నానండి. సో మీరు ఒకవేళ తప్పుగా ఏమైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. మీ టైం వేస్ట్ చేసి నా వీడియోస్ చూసుకుంటున్నారు. సో నేను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. సో బాయ్ అండి అందరికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనందరం కలిసిద్దాం. బాయ్ బాయ్, సీ యూ.